ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారి కొరకు ప్రచారం కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. అయితే వారు వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల సభలో వారు ప్రసంగించారు. ఒక వారం రోజుల క్రితం వేములవాడకు రావడం అనేది అంటే వేములవాడ వస్తున్నారు అనేది బీజేపీ పార్టీ ప్రకటించింది. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట, తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒక ఆశపడ్డాను. ఏం ఆశపడ్డానంటే, అబ్బా నరేంద్ర మోడీ గారు వేములవాడ వస్తున్నారు, వేములవాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ, మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారు పార్లమెంట్ సభ్యులు, వారణాసికి పార్లమెంట్ సభ్యులు, కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు వేములవాడ నగరానికంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు. లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని, వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూస్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను. ఒక మంచి హామీ ఇస్తారు, ఒక ప్రకటన చేస్తారు. వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇలా మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పినారు ఈరోజు. అంటే మనకు తెలియదు అనేది నాకు వీల్లేదు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేములవాడ పుణ్యక్షేత్రం గురించి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రం గురించి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు. ఇది ఎవరు కట్టిండ్రు, ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం, దాదాపు అది 1000 సంవత్సరాల కంటే ముందు, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది. మరి ఆ దేవాలయం గురించి వివరణ ఇవ్వలేదు. ఆ దేవాలయం గురించి అభివృద్ధి కోసం మరి నేను దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా, ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దినో, చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో, దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నాను నేను. అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు. నేను 2016-17 సందర్భంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలకు ప్రసాద్ పథకంలో చేర్చండి అని చెప్పి నేను, అదేవిధంగా బీబీ పాటిల్, ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జహీరాబాద్, తర్వాత శర్మ గారి దగ్గరికి, కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చినాను. ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము, 2014-17 లోపట బడ్జెట్లో ప్రసాద్ స్కీమ్ అనౌన్స్ చేసిన వారు. అనౌన్స్ చేసిన సందర్భంలో మరి ఈ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో వీటన్నిటి కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజు నేను కేంద్ర మంత్రిని అడిగిన. దీనిని పర్స్యూ చేసిన. దీంట్లో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి 32 ఎకరాల గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి, మళ్ళా చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకున్నటువంటి దాదాపు 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి
చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరువుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. గత 5-6 సంవత్సరాలు ఇచ్చేది కొన్ని వందల సంవత్సరాల చెరువు ఉన్నది కాబట్టి ఆ చెరువు మట్టి ఇనికాల కాబట్టి ఒక 5-6 సంవత్సరాలు మరి ఆడ ఏం కట్టడాలు కట్టలేం కాబట్టి ఆడ బ్రహ్మాండంగా మట్టి నింపడం జరిగింది 32 ఎకరాలు. ఇప్పుడు అందరు కూడా బస్సులు, లారీలు, కార్లు అన్ని పెట్టుకుంటున్నారు అక్కడ. అంత గొప్పగా ఇవాళ అంత మంచి 32 ఎకరాల విస్తరణ కలిగినటువంటి ఆ దేవాలయానికి భూమి మరి కేసీఆర్ గారి నాయకత్వాన తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మరి అవన్నీ చేసి అప్పచెప్పడం జరిగింది దేవాలయానికి. ఇవాళ నేను ఆలోచించిన తప్పనిసరిగా మోడీ గారు ఈ హామీ ఇస్తారని. నిన్నగాక మొన్న అదే దేవాలయం పక్కకి మరి అక్కడ 10,000 మంది మరి ప్రజల్ని ఉద్దేశించి నేను ఎన్నికల సభలో పాల్గొన్నా. నేను చెప్పిన ఒక 500 కోట్ల రూపాయల విలువ గలటువంటి డబ్బులతోని నేను ఇక్కడ ఓ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు. ఎన్నికల సభలో ప్రకటనలు చేయడానికి వీల్లేదు, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది, కానీ హామీలు ఇవ్వడానికి ఏం అడ్డు లేదు. గెలిస్తే చెప్పడంలో తప్పేలేదే, గెలిచిన తర్వాత చేస్తాను చెప్పొచ్చు కదా. పోనీ ఇంకా మోడీ గారు హామీ ఇవ్వలేదు. ఈ బండి సంజయ్ ఏం చేసిండు? మోడీ 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 100 సార్లు అన్నాడు. ఇవాళ చూసిన డయాస్ మీద నేను ఈ ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి నేను ఏం మాట్లాడానో చూసాను. నేను అసలు ఈయన కూడా అడగలేదే. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి ఎంపీలు ఎన్నుకోవాలి కరీంనగర్ ప్రజలు, వేములవాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా? ఎందుకు ఆ డైస్ నీకు ఇచ్చింది? ఎందుకు 15-16 నిమిషాలు మాట్లాడినవే? ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగినా ప్రధానమంత్రిని? నేను ఎందుకు వేయాలి ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు? ఒక్కటి దేవాలయం గురించి కావచ్చు, లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు, లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆపేసినరు వేగవంతం చేయాలని అడగచ్చు. పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు 33 జిల్లాల్లో 23 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవు, అదని అడగచ్చు. జాతీయ ప్రాజెక్టులు ఎట్లయినా నువ్వు ఇవ్వకపోతేవి, గోదావరి నదిపైన కృష్ణా నదిపై కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అలసిపోయినాం. పోనీ అది కూడా నువ్వు అడగలేదు. ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి వెళ్ళి మాట్లాడేటువంటి బండి సంజయ్ వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు, కానీ పక్కకే కూర్చున్నాడు కదా. అంటే నీకు ఎంత ఇది పెరిగిందంటే ప్రజలు ఏది పడితే అది వింటారు. అది ఒక్కటి అడగ చేత కాలేదు నీకు. ఆయన ఇచ్చినో ఇవ్వకపోనో నువ్వు ఎందుకు అడగలేదు? అడగంది అవ్వైన బువ్వ పెట్టదు కదా, అడగంది అవ్వైన బువ్వ పెట్టదు. మరి నీకు ఎందుకు ఓటేయాలి కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు? కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, వీరు బడి అడగడు, గుడి అడగడు, అభివృద్ధి అడగడు. పార్లమెంట్ సభ్యుడిగా ఏం పని చేయాలి? పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి అసలు పార్లమెంట్కి ఎన్నికయ్యేదే గివిట్ కోసం. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు రోజువారీ ప్రజల సమస్యల గురించి తిరుగుతారు వీళ్ళు. కానీ పార్లమెంట్ సభ్యుడు ఉండవలసిన అవసరం ఏంది? ఢిల్లీలో ఏం చేయాలను? నేను ఇది ప్లీజ్ మీ పత్రికా విలేకరు కూడా దీన్ని ఒకసారి మంచిగా చదివి, ఇది ఎప్పుడంటే 2016 జనవరి 2 నాడు నేను ఢిల్లీలో ఆనాటి మంత్రిని, ఇప్పుడు బీబీ పాటిల్ మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు బీజేపీ టికెట్ జైరాబాద్ పోటీ చేస్తాడు. మేము ఇద్దరం కలిసిపోయి ఆ మంత్రి గారిని కలిసి ఇవన్నీ అడిగిన, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాలువేశ్వరులకు ప్రసాద్ పథకంలో చేర్చండి. ఇది ఒక విషయం. ఇంకా రెండో విషయం, మోడీ గారు
ఫ్రస్ట్రేషన్కు గురైనట్టు అవపడుతుంది నాకు. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజ్ 3 ఎన్నికల తర్వాత అనుకున్నన్ని స్థానాలు వచ్చేటట్టు లేవు. ప్రభుత్వం వస్తుందో రాదో అనేటువంటి అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతనికి. ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడుతున్నాను. ఒక ప్రధానమంత్రి హోదాలో 10 సంవత్సరాలు పని చేసినటువంటి ఒక నాయకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణ చేసింది. ఇవాళ సాధ్యం అది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునేటువంటి హక్కు ఎవరికి ఉన్నది ఈ దేశంలో? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 335 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు 2006లో జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ బాలకృష్ణ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. చాలా స్పష్టంగా చెప్పారు. అది ఫుల్ బెంచ్ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోకూడదని. 1952లో ఎంత పర్సెంటేజ్ ఉందో 61 వచ్చారు, పెంచారు. పాపులేషన్ పెరుగుతుంటే ఆ విధంగా పెంచుకోవచ్చని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు చాలా మంది ఏమంటారు? బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గుంజుకుంటారంటారు. గుంజుకోలేదు. బీజేపీ కాదు, దాని తాతమ్మ పార్టీ వచ్చిన గుంజుకోలేదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. మోడీ గారు ఏమంటాడు? ఈ రిజర్వేషన్లు గుంజుకొని వేరే మతాలకు ఇస్తారని చెప్తాడు. ఏది చేయడానికి వీల్లేదు. నేను అనేది ఏంటంటే, ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి, అది వేరే విషయం. కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు కూడా ముట్టుకోలేరు. అది రాజ్యాంగ హక్కు. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్పింది. రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందపరిచారు. మొదటి రోజే రాజ్యాంగం ఆవిష్కరించుకున్న రోజే. రాజ్యాంగాన్ని మనం 26th జనవరి 1950 నాడు ఈ దేశానికి మనం ఈ రాజ్యాంగాన్ని అంకితం చేసుకున్నాం. ఈ దేశం రాజ్యాంగ సభ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చైర్మన్షిప్లో నడిచినటువంటి ఆ రాజ్యాంగ సభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వారి నాయకత్వాన్ని రాసినటువంటి రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి ఇంకా మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 46 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది వీటిలో చాలా స్పష్టంగా మనకు చెప్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ జడ్జిమెంట్లు ఏది నాయక్ అయితే ఆ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పేసేసారు. ఇది మనకు ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఎస్సీ ఎస్టీ వర్గాలని భయోందనలో పెడుతున్నారు. రిజర్వేషన్లు పోతే అదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు మనకు రాజ్యాంగ సభ మనకు చెప్పినటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ఎవరు మన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఈ రెండు కూడా అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లోపల చాలా స్పష్టంగా చెప్పారు. ఏది చీఫ్ జస్టిస్ బాలకృష్ణ గారు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇవి ప్రాథమిక హక్కులు ఏవైతే ఆర్టికల్ 14, 15లో పొందపరిచారో వీళ్ళకి మరి ఆర్టికల్ 335 కింద వాళ్ళకు అది ఉంది, హక్కు ఉంది. దీన్ని ఎవరు కూడా చేర్పులు మార్పులు చేయడానికి వీలు లేదనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ వర్గాలు మీరు అనవసరంగా వీళ్ళ రాజకీయం కోసం ఒకరి మీద ఒకటి పెట్టుకొని
ఇది అంతా డైవర్షన్ టాక్టిక్స్. అసలు విషయం తెలంగాణలో ఏంది నీ సంగతిని చెప్పవా మోడీ? ఏం చేస్తావు తెలంగాణకి? ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి. గా మన నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. గా అభివృద్ధి గురించి అని మాట్లాడకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు గెలిస్తే ఒక 5 ఏళ్ళ 5 రూపాయలు తీయలేదు. ప్రజలు ఎట్లా బాగుపడాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ మాట్లాడకుండా డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ పక్కకు తీసుకుపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి మరి దైవదర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఒక గొప్ప పురాతనమైనటువంటి దేవాలయానికి ప్రధానమంత్రి రావడం చాలా సంతోషం. కానీ దానికోసం వచ్చినట్టు బండి సంజయ్ చెప్తాడు స్పీచ్లో. మోడీ గారు వచ్చింది దేనికోసం వచ్చిండు? ఎన్నికల సభకు వచ్చిండు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాడు. కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్టు బిల్డప్ ఇచ్చిండు బండి సంజయ్ సభల స్పీచ్లో. ఏ ప్రధానైనా వచ్చిండా? ఏ ప్రధానైనా పుణ్యక్షేత్రానికి వచ్చిండా వేములవాడకి? ఏ ప్రధానైనా మోడీ గారు వచ్చిండు కానీ ఇంకెవరైనా వచ్చిండ్రా అని చెప్తాడు. వచ్చింది దేనికోసం? నీ ఎన్నికల సభ కోసం వచ్చిండు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటు తప్పులేదు. కానీ దానికోసం వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చాడు ఏందో అంటున్నాను నేను. కాబట్టి దయచేసి కరీంనగర్ ప్రజలారా, ఓటర్ మహాశయాల, అభివృద్ధి గురించి ఆలోచించని, అసలుకే మనసు పెట్టని బండి సంజయ్ కావాలన్నా, నిత్యం అభివృద్ధి కోసం తపన పడేటువంటి గులాబీ జెండా నీడలో పనిచేసేటువంటి వినోద్ కుమార్ కావాలన్నా. అభివృద్ధే రేపటికి మనకందరికీ శ్రీరామ రక్షణ. మన పిల్లలు, మన కడుపులో పుట్టేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగకపోతే అరాచకం వస్తుంది. అభివృద్ధి జరగకపోతే అరాచకం వస్తుంది. కాబట్టి అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి ఓటేయండి. జై తెలంగాణ.